హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా వెజిటేబుల్ తోటి ఇలా అట్టును వేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి మనం ఇలాగా లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పప్పు నానబెట్టి పిండిని రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోవచ్చండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తినేస్తారు పిల్లలు మాత్రం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనేది చూసుకొని దానికి తగ్గట్టుగా పిండిని తీసుకోండి. అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ని తీసుకోండి, అది కూడా వేసి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఒక టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలండి. క్యాబేజీని కూడా ఒక చిన్న ముక్క, మీరు పిల్లలు తింటారో లేదో చూసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి క్యాబేజీ. అలాగే చిన్న ముక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండికి తగినంతగా చూసుకొని బాగా పుల్లగా ఉండే పెరుగుని తీసుకోవాలి. మనకి ఇది పులుపు ఎక్కువగా ఉంటే మనకి పిండి అనేది పులిచినట్టుగా దోశ వేసుకున్న రుచి బాగుంటుంది. అలాగే మరికొన్ని నీళ్ళు వేసుకొని ఈ పిండి అంతా మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మనం దోశలాగైనా వేసుకోవచ్చు, కొద్దిగా పల్చగా చేసుకొని, లేదు కాస్త చిక్కగా ఉండి ఒక అట్టులాగా వేసుకోవాలన్నా బాగుంటుంది. ఇలాగే కొంచెం గట్టిగా కలిపి మనం వడల్లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనం దీంట్లో వాడేవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా పిండిని కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్మా రవ్వ, ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు వేసే దోశలు క్రిస్పీగా బాగుండాలి అనుకున్నప్పుడు ఇలా ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా ఇలా కలిపిన తర్వాత మీరు దోశలు వేసుకోవాలంటే మరి కాస్త పల్చగా చేసుకోండి, లేదు ఒక అట్టులాగా వేసుకోవాలి అనుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఉప్మా రవ్వను వేసిన తర్వాత వెమ్మటే దోశలు వేసుకోవాలండి. ఎక్కువసేపు నానిందంటే మనకు ఆ దోశలు అనేటివి క్రిస్పీగా రావు. మనకి ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక అట్టులాగా వేసుకుందాము. మీరు ఈ అట్టుని వేసేటప్పుడు పల్చగా అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు. మనం లోపల క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ వేసాం కదా, కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మంట సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి తిప్పి వేసుకుందాం ఈ అట్టుని. ఇలా తిప్పి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈసారి పిల్లలకి మనం బాక్స్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా చిన్నగా వేసి ఇవ్వండి. ఇలా చిన్నగా 4, 3 అలా వేసి ఇచ్చామంటే పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా మొత్తానికి ఆయిల్ వేసి ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూతను తీసి ఇవి మెల్లగా తిప్పి వేసుకుందాము. అటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే చేసుకోవాలండి. పొద్దున్నే టిఫిన్కి ఏమీ వేయలేదు అనుకున్నప్పుడు హడావిడి లేకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మనం వేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా హెల్దీ కూడా అండి. ఇలా చేసిన వెజిటేబుల్ అట్టుని మాత్రం మనం చట్నీలో తిన్నా బాగుంటుంది, లేదంటే కారం వేసుకొని తిన్నా బాగుంటుంది. మీరు పిల్లలకి అలాగే పెట్టినా కూడా వాళ్ళు అలాగే తినేస్తారండి, చట్నీ కూడా అవసరం లేదు. మనం లోపల వేసిన వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా కాబట్టి పిల్లలకి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.